హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఎల్ఐసి ఇన్ బార్డర్ల్యాండ్ 7 and 8 ఎపిసోడ్స్ గురించి తెలుసుకుందాం. ఇదే సీజన్ 1లో లాస్ట్ వీడియో. సీజన్ 2 ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఎపిసోడ్ 7 స్టార్టింగ్లో అందరూ హాల్లోనే నిలబడి ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళు 2 hours కంప్లీట్ అవ్వకముందే ఆ విచ్ ఎవరో కనిపెట్టాలి. ఉసాగి కూడా ఆ రూమ్ నుంచి తప్పించుకొని హాల్లోకి వచ్చేసి ఉంటుంది. ఇక్కడ ఒక ఫారెన్సిక్ ఆఫీసర్ కావడంతో తను వెళ్ళి చనిపోయిన అమ్మాయి దగ్గర క్లూస్ ఏమన్నా దొరుకుతాయేమో అని చూస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చనిపోయిన అమ్మాయి పేరు మొమోకో, తనతో పాటు ఎప్పుడు లీసా అనే అమ్మాయి ఉంటుంది, తనే మొమోకోని చంపేసింది అని అందరూ ఈ అమ్మాయి విచ్ అని తనని కాల్చేద్దామని అనుకుంటూ ఉంటారు. కానీ ఉసాగి వాళ్ళందరినీ ఆపేసి ఎవరైనా సరే ఇక్కడ విచ్ కావచ్చని, తనని మాత్రమే డౌట్ చేయడం కరెక్ట్ కాదని చెప్తుంది. ఇక్కడ చేతికి బ్లడ్ ఉందని తనని కూడా అక్కడ ఉన్న వాళ్ళు డౌట్ చేస్తారు. కానీ తను నా చేతికి ఉన్న బ్లడ్ హ్యాటర్దని, తన బాడీలో బుల్లెట్ తీస్తూ ఉంటే తగిలిందని, హ్యాటర్ బాడీలో ఉన్న బుల్లెట్ని తీసి చెక్ చేస్తే ఇది మన దగ్గర ఉన్న గన్స్తోనే కాల్చారని, బీచ్లో ఉన్న వాళ్ళే ఎవరో హ్యాటర్ని చంపేశారని చెప్తుంది. అప్పుడే అక్కడికి అగుని వస్తాడు. మీలో ఎవరో విచ్ చెప్పేయండి, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసి అగ్గిలో పారేస్తా అని చెప్తాడు. దాంతో అగుని మనుషులు అక్కడ కాల్చడం స్టార్ట్ చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ భయంతో పారిపోతారు. కానీ వీళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు ఎక్కడికి పారిపోయినా వెతుక్కుంటూ వెళ్ళి కాల్చి చంపేస్తూ ఉంటారు. టేబుల్ పైన ఒక ఎక్స్ట్రా ఫోన్ ఉంటుంది. అది ఆరిసు కోసం తీసుకొని ఉసాగి ఆరిసుని వెతుక్కుంటూ వెళ్తుంది. తనతో పాటు లీసా కూడా వస్తుంది. అలాగే ఇంకో అతను కూడా ఆరిసుని వెతికేకి ఉసాగికి హెల్ప్ చేసేకి వస్తాడు. కానీ ఆ బిల్డింగ్లో మాత్రం మాస్ మర్డర్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. చాలామంది ఇక్కడ ఘోరంగా చనిపోతూ ఉంటారు. ఎవరు కనపడితే వాళ్ళని షూట్ చేసి వాళ్ళని బయట ఉన్న అగ్గిలో పారేస్తూ ఉంటారు. ఇదంతా ఆగుని ఆర్డర్ పైనే జరుగుతూ ఉంటుంది. జనాలందరూ చనిపోయి ఉంటే చిషియా ఇంకా కుయినా కంట్రోల్ రూమ్కి వెళ్ళి ఇదంతా కెమెరాస్తో మానిటర్ చేస్తూ ఉంటారు. ఒక షూటర్ అయితే బిల్డింగ్ పైకి ఎక్కి పైనుంచి స్నైపింగ్ చేస్తూ ఉంటారు. ఎవరైతే బిల్డింగ్లో నుంచి తప్పించుకొని బయటికి వస్తూ ఉంటారో వాళ్ళని కాల్చి చంపేస్తూ ఉంటాడు. అలా బయటికి రావాలని ఇంకో అతను బిల్డింగ్లో డీజిల్ పోసి ఫైర్ని స్టార్ట్ చేస్తాడు. ఇంకోవైపు ఉసాగి ఆరిసు కోసం వెతుకుతూ ఉంటుంది. తనకి ఒక రూమ్లో ఆ సెక్యూరిటీ టీంలోనే ఒక అతను కనిపిస్తాడు. తను బయట జరిగే మాస్ మర్డర్స్తో భయపడి ఒక రూమ్లో దాక్కుని ఉంటాడు. ఉసాగి అతని దగ్గరికి వెళ్ళి ఆరిసు ఎక్కడా అని అడుగుతుంది. దానికి అతను 4th ఫ్లోర్లో ఉన్నాడు అని చెప్తాడు. ఇంకోవైపు ఒక రూమ్లో ఏదో వెతుకుతూ ఉందని కెమెరాలో చూసుకొని కుయినా అక్కడికి వెళ్తుంది. ఇక్కడ నేను గ్లూ వెతుకుతున్నానని ఆ కత్తిపైన ఫింగర్ ప్రింట్స్ తీసి అది ఎవరు చేశారో నేను కనిపెడతా అని చెప్తుంది. సో వాళ్ళిద్దరూ వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకొని అక్కడి నుంచి బయటికి వస్తారు. కానీ బయట ఒక స్వాట్స్మ్యాన్ వీళ్ళకి అడ్డంగా వస్తాడు. దానికి కుయినా ఇతన్ని నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి ఫింగర్ ప్రింట్ సంగతి చూడమని అన్ని అక్కడి నుంచి పంపేస్తుంది. ఇంకోవైపు ఆ స్నైపర్ దగ్గరికి చిషియా వెళ్తాడు. ఇన్నోసెంట్ పీపుల్ని ఎందుకు కాలుస్తున్నావని అతన్ని కాల్చడం ఆపమని చెప్తాడు. వెళ్ళి ఆ కత్తి మీద ఫింగర్ ప్రింట్స్ తీసేకి ట్రై చేస్తూ ఉంటుంది. కుయినాకి ఆ స్వాట్స్మ్యాన్కి మధ్య చాలాసేపు ఫైట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే మనకు ఇక్కడ కుయినా బ్యాక్ స్టోరీని చూపిస్తారు. తను నిజానికి పాస్ట్లో ఒక అబ్బాయిగా ఉంటుంది. వాళ్ళ నాన్న తనకి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ ఉంటాడు. కానీ తను మేకప్ వేసుకొని అమ్మాయిలా బిహేవ్ చేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళ నాన్న తనని ఇంట్లో నుంచి పంపేసి ఉంటాడు. ఇంటి నుంచి బయటికి వచ్చేసాక తను కుయినాగా లైఫ్ స్టార్ట్ చేసి ఉంటుంది. ఇంకోవైపు ఆ షూటర్ చిషియాతో నువ్వంటే నాకు ముందు నుంచే ఇష్టం లేదు అని తనని కాల్చేకి చూస్తాడు. కానీ చిషియా మాత్రం తను దొంగిలించిన కార్డ్స్ అన్నీ గాల్లోకి విసురుతాడు. షూటర్ ఆ కార్డ్స్ని చూస్తున్నప్పుడు తను తయారు చేసుకున్న ఒక ఫైర్ గన్తో ఆ షూటర్ని కాలుస్తాడు. దాంతో ఆ షూటర్ అక్కడ కాలిపోతాడు. ఇంకోవైపు కుయినాకి ఆ స్వాట్స్మ్యాన్కి ఇంకా ఫైట్ జరుగుతూనే ఉంటుంది. చాలాసేపు తను ఆ స్వాట్స్మ్యాన్తో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఆరిసుకి రూమ్లో కింద పడిపోయాక తన ఫ్రెండ్స్ గుర్తుకు వస్తాడు. తను అక్కడి నుంచి తప్పించుకుంటాడు అని నమ్మి వాళ్ళని తన కోసం సాక్రిఫైస్ చేశారని గుర్తుకు వస్తుంది. దాంతో అతను ఓటమి ఒప్పుకోకుండా కింద పడిపోయి ఎలాగో అలా తన నోటికి ఉండే ప్లాస్టర్ని తీసుకుంటాడు. తను హెల్ప్ కోసం గట్టిగా అరుస్తూ ఉంటాడు. బయట తన కోసం వచ్చిన ఉసాగికి తన వాయిస్ వినిపిస్తుంది. సో ఆరిసు వాయిస్ వల్ల ఆరిసు ఏ రూమ్లో ఉన్నాడో ఉసాగి కనిపెడుతుంది. ఆ స్వాట్స్మ్యాన్ చేతిలో కుయినా ఓడిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కుయినా బ్యాక్ స్టోరీని చూపిస్తారు. వాళ్ళమ్మకి హెల్త్ బాగాలేదని తను చూసేకి వెళ్ళి ఉంటుంది. తను అమ్మాయిగా మారినా కూడా వాళ్ళమ్మ తనని యాక్సెప్ట్ చేసి ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్లో వాళ్ళమ్మని చూసుకునేకి తను తప్ప ఎవరూ లేరు. తను ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తప్పించుకొని వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళాలి అని గుర్తుకు వస్తుంది. దాంతో వాళ్ళ నాన్న నేర్పించిన మార్షల్ ఆర్ట్స్ని గుర్తు తెచ్చుకొని కుయినా చివరికి ఎలాగో అలా అతన్ని చంపేస్తుంది. ఇంకోవైపు ఉసాగి ఆరుష్ని కాపాడి తన కోసం తెచ్చిన మొబైల్ని అతనికి ఇచ్చి ఆ గేమ్ రూల్స్ అన్నీ చెప్తుంది. అప్పటికే చాలా టైం అయిపోయి ఉంటుంది.
ఎలాగైనా సరే వాళ్ళు ఆ విచ్ ఎవరో కనిపెట్టాలి, లేకపోతే అందరూ చనిపోతారు. ఒకవేళ తనే విచ్ అయితే తను ఎక్కడికి వెళ్ళి దాక్కుంటాడు, ఒకవేళ తనే గేమ్ మాస్టర్ అయితే విచ్గా ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఇలా చాలా విధాలుగా అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకోవైపు అగుని వాళ్ళు కుప్పలు కుప్పలుగా జనాల్ని చంపేసి అగ్గిలో వేసేస్తూ ఉంటారు. ఇక్కడ అగుని కళ్ళలో నీళ్లు వస్తూ ఉంటాయి. అప్పుడే మనకు అగుని ఇంకా హ్యాటర్ రియల్ లైఫ్లో కూడా మంచి ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. అన్కి ఆ కత్తిపైన ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయి. అసలు ఇదంతా ఎవరు చేశారో తనకి ఐడియా వస్తుంది. తను వెంటనే అందరికీ చెప్పేకి బయటికి వస్తూ ఉంటుంది. సడన్గా అప్పుడే ఒక గన్మ్యాన్ తనని కొట్టి స్పృహ తప్పేలా చేస్తాడు. దాంతో తను స్పృహ తప్పి అక్కడే పడిపోతుంది. అసలు విచ్ ఎవరు, అగునీనా ఇంకా ఎవరన్నానా? ఇదంతా ఆరిసు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఎపిసోడ్ 7 ఇక్కడ ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 8 స్టార్టింగ్లో మనకి మొమోకో ఇంకా లీసాని చూపిస్తారు. వాళ్ళు ఒక వీడియోని రికార్డ్ చేస్తూ ఉంటారు. ఊర్లో అందరూ మాయమైపోయి 5 days అయిందని, మమ్మల్ని కలిసేకి ఎవరో ఒక అతను వచ్చారని, వాళ్ళతోనే కలిసి మేము వర్క్ చేస్తున్నామని చెప్తుంది. మొమోకో ఒక సబ్వేలోకి వెళ్తూ ఉంటుంది. సీన్ కట్ అయ్యి స్టోరీ రియల్ టైంకి వస్తుంది. మొమోకో చనిపోయి పడి ఉంటుంది. అగుని మనుషులు ఇంకా అక్కడున్న వాళ్ళని చంపి అగ్గిలో వేస్తూ ఉంటారు. ఇప్పటికీ విచ్ ఎవరు కనిపెట్టలేకపోయి ఉంటారు. హాల్లో చాలామంది వచ్చి ఉంటారు. అక్కడ గన్మ్యాన్ వచ్చి వాళ్ళందరినీ చంపేకి చూస్తారు. అప్పుడే అక్కడికి ఆరిసు వస్తాడు. తను అగునితో, మీ వాళ్ళే నన్ను కట్టేసి పెట్టారని, నేను మొమోకోని చంపలేదు, అయితే నేను విచ్ కాదు, విచ్ ఎవరో నేను కనిపెడతా, ఒకవేళ నువ్వు విచ్ కాకపోతే దీన్ని ఒప్పుకో అని చెప్తాడు. అయినా సరే అగుని ఆరిసు దగ్గరికి వచ్చి అతన్ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అలా అయితే నేను విచ్ని పట్టుకుంటానని భయపడుతున్నావంటే నువ్వే ఆ విచ్ అయ్యి ఉంటావని అందరి ముందర ఆరిసు చెప్తాడు. దాంతో అగునినే విచ్ అని, అందరినీ కావాలనే చంపిస్తున్నాడని గన్మెన్స్ అందరూ అతని వైపుకి ఏం చేస్తారు. ఇక్కడ అగుని కూడా నేనే విచ్ని, కావాలంటే కాల్చు అని చెప్పి అందరితో గొడవ పడుతూ ఉంటాడు. కానీ ఆరిసు మళ్ళీ లేచి అగుని విచ్ కాదని, తన కళ్ళల్లో నేను బాధ చూసా అని చెప్తాడు. నా ఫ్రెండ్స్ చనిపోయినప్పుడు కూడా నేను ఇలాగే బాధపడ్డానని, కానీ నువ్వు ఇదంతా చేస్తోంది కరెక్ట్ కాదని ఆరిసు చెప్తాడు. అప్పుడే ఇక్కడ మనకు ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. అగుని ఇంకా హ్యాటర్ ఇద్దరు కలిసి ఈ బీచ్ హౌస్ని స్టార్ట్ చేసి ఉంటారు. ఈ గేమ్ అరీనాకి వచ్చిన తర్వాత అందరూ బ్రతికే హోప్ని కోల్పోతూ ఉంటారు. మనం ఈ ప్లేస్ స్టార్ట్ చేసి అందరిలో బ్రతికే కోరిక కలిగిద్దామని హ్యాటర్ ఈ ప్లేస్ని స్టార్ట్ చేసి ఉంటాడు. తను అనుకున్నట్లే ఇక్కడ అందరూ బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. కానీ అందులో కొంతమంది ఆ కార్డ్స్ ద్వారా తప్పించుకోవచ్చని హ్యాటర్ చెప్పిన మాటలు నమ్మి గేమ్స్లో గెలిచిన కార్డ్ని అతని దగ్గర నుంచి దాచుకుంటూ ఉంటారు. అది హ్యాటర్కి తెలిసిపోయి అక్కడున్న జనాల్ని తను చంపేస్తూ ఉంటాడు. ఇక్కడ రాను రాను హ్యాటర్ చాలా ఈవిల్గా మారిపోతూ ఉంటాడు. హ్యాటర్ చివరిగా గేమ్కి వెళ్ళినప్పుడు తను గేమ్ గెలిచేసి ఉంటాడు. అగుని తనని కలిసేకి వెళ్ళి ఇంకా బీచ్ హౌస్ని స్టాప్ చేద్దామని, అందరినీ ఇక్కడి నుంచి పంపేద్దామని, ఆ కార్డ్స్ వస్తే కూడా ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చో లేదో మనకు తెలియదని వాళ్ళకి నిజం చెప్పి పంపేద్దామని ఇక్కడ అగుని చెప్తాడు. కానీ హ్యాటర్ తన మాటలు వినకుండా తనపైనే గన్ తీసి ఏం చేస్తాడు. ఇక్కడ మోసం చేసే వాళ్ళకి మరణశిక్షే వస్తుందని చెప్పి తనని కాల్చేకి చూస్తాడు. కానీ అగుని అక్కడి నుంచి తప్పించుకొని హ్యాటర్నే కాల్చేస్తాడు. కాల్చేసిన తర్వాత తను వెళ్ళి హ్యాటర్ గన్ని చెక్ చేస్తాడు. అందులో బుల్లెట్స్ ఉండవు. ఊరికే తనని బెదిరించేకి ఆ గన్ తీసి హ్యాటర్ ఏం చేసి ఉంటాడు. కానీ తను ఈవిల్గా మారిపోయాడు కాబట్టి అతన్నే చంపేస్తున్నాడు అనుకొని అగుని తనని కాల్చి చంపేసి ఉంటాడు. ఒక పక్క తన ఫ్రెండ్ని చంపేశాడని బాధ, ఇంకో పక్క అతను ఈవిల్గా మారడానికి కారణం ఆ బీచ్లో ఉన్న మనుషులే. అందువల్లే తను అక్కడున్న వాళ్ళందరినీ చంపించేస్తూ ఉంటాడు. తను ఆరిసును కూడా ఇక్కడ చాలా ఘోరంగా కొడతాడు. అప్పుడే ఆరిసు ఇక్కడ అందరితో, నేనే గేమ్ మాస్టర్ అయితే ఎవ్వరూ కనిపెట్టని అమ్మాయిని విచ్గా చేస్తానని, ఈ గేమ్లో విచ్ ఎవరో కాదు, చనిపోయిన అమ్మాయే, తనని తానే పొడుచుకొని చనిపోయిందని, ఈ గేమ్ మాస్టర్ అగునిలో ఉన్న కోపాన్ని యూజ్ చేసుకొని ఇక్కడున్న వాళ్ళందరినీ చంపించాలని చూస్తున్నాడని చెప్తాడు. కానీ అతని మాటల్ని ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. అగుని మాత్రం నేనే విచ్ అని అక్కడున్న వాళ్ళందరినీ అటాక్ చేసి కొడుతూ ఉంటాడు. చాలామంది అతన్ని ఆపేకి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇదంతా చేస్తూ తను చాలా బాధపడుతున్నట్లు మనకు తెలుస్తుంది. నిజానికి అక్కడున్న వాళ్ళందరినీ బయటికి పంపిద్దామన్న ఐడియా అగునిదే. కానీ తన ఫ్రెండ్ చనిపోయాడని తను పూర్తిగా మారిపోయి ఉంటాడు. ఇక్కడ లీసా వాళ్ళందరినీ నేను ఆపుతా అని పైకి లేచి నేను ఈ గేమ్ డీలర్ని అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే పైనుంచి ఒక లేజర్ తన పైన పడి తను ఇక్కడ చనిపోతుంది. అందరూ వాళ్ళ మధ్యలోనే ఇన్ని రోజుల నుంచి ఒక గేమ్ డీలర్ ఉందని తెలుసుకొని చాలా ఆశ్చర్యపడతారు. లీసా ఆ గొడవ ఆపేకే అందరి ముందర తన గేమ్ డీలర్ అని ఒప్పుకొని అక్కడ చనిపోయింది. అప్పుడే అన్ కూడా అక్కడికి వచ్చి నాకు కత్తి మీద రివర్స్లో ఫింగర్ ప్రింట్స్ దొరికాయని,
మొమోకో తనే కత్తి పట్టుకొని పొడుచుకొని చనిపోయిందని చెప్తుంది. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడే సడన్గా ఇంతకుముందు కాలిపోయిన షూటర్ అక్కడికి వచ్చి వాళ్ళందరి మీద ఫైర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ ఫైరింగ్ వల్ల ఆ హాల్లో చాలామంది చనిపోతారు. అగుని అతన్ని ఆపేకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అతను అగునిని కూడా షూట్ చేస్తాడు. బుల్లెట్స్ తగులుతున్నా కూడా అగుని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ షూటర్ని పట్టుకొని అగ్గిలోకి దూకేస్తాడు. ఇక్కడ ఆరిసుకి చనిపోయిన లీసా బాడీ దగ్గర లీసా ఫోన్ కనిపిస్తుంది. ఇంకోవైపు ప్లేయర్స్ అందరూ ఆ విచ్ బాడీని తీసుకొని వెళ్ళి బయట అగ్గిలో వేసేస్తారు. దాంతో గేమ్ ఎండ్ అవుతుంది. అక్కడున్న వాళ్ళందరూ ఆ గేమ్ని గెలిచేస్తారు. అగుని ఆర్డర్స్ వల్ల విచ్ని కనిపెట్టేకి అక్కడ చాలామందిని ఆ షూటర్స్ చంపేసి ఉంటారు. దానివల్ల వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకోవైపు వాళ్ళు గేమ్ ఎండ్ చేసినందుకు వాళ్ళకి 10 ఆఫ్ హార్ట్స్ కార్డ్ దొరుకుతుంది. అది చిషియా ఇంకా కోయినా తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర అన్ని కార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ డే ఆరిసు ఆ బీచ్ నుంచి బయటికి వచ్చి లీసా ఫోన్ని చెక్ చేస్తాడు. అందులో ఒక వీడియో ఉంటుంది. వాళ్ళిద్దరూ ఎవరినో ఒక అతన్ని కలిసి అతనితో పని చేస్తున్నారని వీడియోలో చెప్తారు. వాళ్ళిద్దరూ కలిసి ఒక సబ్వేలోకి వెళ్తారు. అక్కడ ఒక రూమ్లో ఆ గేమ్ నడిపించే వాళ్ళ బేస్ ఉంటుంది. సో వాళ్ళు చెప్పినట్లుగానే మొమోకో ఇంకా లీజా ఆ గేమ్స్ని సెట్ చేస్తూ ఉంటారు. ఆ బేస్ మొత్తాన్ని వాళ్ళు వీడియో తీసి ఉంటారు. ఆ గేమ్ ఆడే ప్రతి ఒక్కరిని వాళ్ళు ఆ బేస్ నుంచి మానిటర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ లీసా వాళ్ళు చెప్పినట్లుగానే మేము గేమ్స్ సెట్ చేస్తూ ఉన్నామని, అలాగే ప్లేయర్స్ లాగా వెళ్ళి గేమ్స్లో మనుషుల్ని చంపుతున్నామని, అలా మనుషుల్ని చంపితేనే మాకు వీసా ఎక్స్టెండ్ అవుతుంది, ఒకవేళ మేము అలా చేయకపోతే మేము కూడా చస్తాము అని చెప్తుంది. అంతేకాకుండా వాళ్ళు గేమ్ డీలర్స్ అని ఎవరికన్నా చెప్పినా కూడా వాళ్ళు చనిపోతారు. సో అందుకనే ఇంతకుముందు లీసా తను గేమ్ డీలర్ అని చెప్పినప్పుడు ఆ లేజర్ ద్వారా చనిపోయి ఉంటుంది. ఆరిసు ఇంకా ఉసాగి ఆ బేస్ని వెతుక్కుంటూ వెళ్తారు. వాళ్ళు ఆ బేస్కి చేరుకున్నప్పటికీ ఆ బేస్ మొత్తం షట్ డౌన్ అయిపోయి ఉంటుంది. ఆ బేస్లో పనిచేసే వాళ్ళు లేజర్స్ వల్ల ఆల్రెడీ చనిపోయి ఉంటారు. మేబీ ఆ బీచ్లో ఆడిన వాళ్ళు గేమ్ గెలిచేశారు కాబట్టి, ఆ గేమ్ సెట్ చేసిన బేస్ వాళ్ళు ఓడిపోయారు కాబట్టి లేజర్ ద్వారా గేమ్ మాస్టర్ వాళ్ళని చంపేసి ఉండొచ్చు. లేదా ఆ బేస్ ఎక్కడుందో ఆరిసుకి తెలిసిపోయింది కాబట్టి దానివల్ల కూడా వాళ్ళని గేమ్ మాస్టర్ చంపేసి ఉండొచ్చు. అప్పుడే అక్కడికి చిషియా ఇంకా కోయినా కూడా వస్తారు. ఆరిసు మీకెలా ఈ బేస్ గురించి తెలిసింది అని అడుగుతాడు. దానికి అతను అపార్ట్మెంట్లో గేమ్ ఆడినప్పుడు హంటర్ జేబులో తనకి ఒక మ్యాప్ దొరికిందని, అది సబ్వే మ్యాప్ అని తెలుసుకునేకి నాకు ఇన్ని రోజులు పట్టిందని చెప్తాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే అక్కడ లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. స్క్రీన్ పైన ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇంతకుముందు బీచ్ హౌస్లో ఒక ఎగ్జిక్యూటివ్గా ఉంటుంది. తనే ఇక్కడ గేమ్ మాస్టర్ లాగా స్క్రీన్ పైన వస్తుంది. ఇప్పటికే ఈ గేమ్లో చాలామంది చనిపోయారని, కొంతమంది కాలి, కొంతమంది మునిగిపోయి, అలాగే కొంతమంది పేలిపోయి, మీరందరూ ఇక్కడి వరకు వచ్చినందుకు మీకు కంగ్రాట్స్ అని చెప్పి మీకు ఒక గిఫ్ట్ ఇస్తా అని చెప్తుంది. ఇక్కడ వాళ్ళు మమ్మల్ని రియల్ వరల్డ్కి పంపిస్తావా అంటే తను కాదు, మీకోసం ఇంకా కొన్ని గేమ్స్ తీసుకొని వచ్చా అని చెప్తుంది. ఈసారి గేమ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయని, రేపు మధ్యాహ్నం నుండి ఈ గేమ్స్ని మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్తుంది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వాళ్ళందరూ ఒక రోడ్లోకి చేరుకుంటారు. ఇక్కడ మళ్ళీ గేమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఉసాగి మళ్ళీ ఈ గేమ్స్ అన్నీ ఆడల్లా అని చెప్తుంది. దానికి ఆరిసు ఈసారి మనం గేమ్స్ ఆడుతున్నాం కానీ ఆ గేమ్ వెనకాల ఉన్న ఫేస్ మనకు తెలుసు అని చెప్తాడు. అప్పుడే కొన్ని పెద్ద ఎయిర్ బెలూన్స్ కింగ్ ఇంకా క్వీన్ లాంటి కార్డ్స్ పట్టుకొని గాల్లో తిరుగుతూ ఉంటాయి. దీంతో సీజన్ 1 ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది సీజన్ 1 స్టోరీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు సీజన్ 2 కూడా కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి. అలాగే వేరే డ్రామా ఏదైనా సజెస్ట్ చేయాలనుకుంటే కింద కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్లో వచ్చే వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.